ఓవైపు వరల్డ్ కప్లో టీమిండియా బిజీగా ఉంది. మరోవైపు వచ్చే నెలలో భారత్, జింబాబ్వే మధ్య జరిగే టీ20 సిరీస్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 6న ప్రారంభమయ్యే 5 మ్యాచ్ల సిరీస్లో టీమిండియాను నడిపించే బాధ్యత శుభ్మన్ గిల్కు దక్కింది. సీనియర్లకు బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. గతంలో రోహిత్ అందుబాటులో లేని సమయంలో టీమిండియాను హార్దిక్ పాండ్యా నడిపించాడు. వన్డే వరల్డ్ కప్ ముగిశాక ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్లో భారత జట్టుకు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించాడు. అయితే రోహిత్, కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ కూడా అందుబాటులో లేరు. దీంతో గిల్కే పగ్గాలు దక్కాయి. శుభ్మన్కు కెప్టెన్గా పెద్దగా అనుభవం ఏమీ లేదు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పంజాబ్ను 2 మ్యాచ్ల్లో నడిపించాడు. ఒక మ్యాచ్లో గెలిపించాడు. మరో మ్యాచ్లో పంజాబ్ ఓడిపోయింది. అయితే కెప్టెన్సీ స్కిల్స్ను చూపించడానికి గిల్కు మంచి అవకాశం దొరికింది. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కు వెళ్లాక పగ్గాలు శుభ్మన్కే దక్కాయి. కాకపోతే గుజరాత్ టైటాన్స్ పెద్దగా అంచనాలు అందుకోలేకపోయింది. తొలి 2 సీజన్లలో మాదిరిగా ఈసారి ఆడలేకపోయింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి 2వ స్థానానికి పరిమితమైంది. జట్టు ప్రదర్శన అంతంత మాత్రమే అయినా ఫ్యూచర్ ఉన్న కెప్టెన్గా శుభ్మన్ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు బీసీసీఐ దృష్టి కూడా యువ ప్లేయర్పై పడింది. జింబాబ్వే టూర్తో గిల్కు కెప్టెన్గా అవకాశం ఇచ్చింది. భవిష్యత్ అవసరాల కోసం తీర్చిదిద్దాలనుకుంటోంది. మరోవైపు జింబాబ్వే టూర్కు యువ ప్లేయర్లను ఎంపిక చేసింది. ప్రస్తుతం వెస్టిండీస్లో ఉన్న కొందరు ప్లేయర్లతో పాటు ఐపీఎల్లో రాణించిన వారికి బీసీసీఐ అవకాశాలిచ్చింది. వరల్డ్ కప్లో రిజర్వ్ ప్లేయర్గా ఉన్న రింకు సింగ్, రిజర్వ్ బెంచ్కే పరిమితమైన యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ జింబాబ్వే ఫ్లైట్ ఎక్కబోతున్నారు. జింబాబ్వే టూర్లో కొత్త ముఖాలు కనిపించబోతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ తరపున దుమ్ము రేపిన రియాన్ పరాగ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ డైనమిక్ ప్లేయర్ అభిషేక్ శర్మ టీమిండియాకు ఎంపికయ్యాడు. ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన నితీష్ కుమార్ రెడ్డి కూడా ఛాన్స్ కొట్టేశాడు. సన్ రైజర్స్ తరపున నితీష్ అద్భుతంగా రాణించాడు. ఆల్రౌండ్ షోతో ప్రశంసలు అందుకున్నాడు. నిలకడగా రాణించి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు టీమిండియా తలుపు తట్టాడు. తుషార్ దేశ్పాండే సైతం ఛాన్స్ కొట్టేశాడు. 15 మందితో ఎంపికైన జట్టులో రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ ఉన్నారు.